స్వామివారి అద్భుత లీలల్ని, ఒక విధంగా చెప్పాలంటే అద్భుతమైన లీలలే. స్వామి ఇచ్చిన అభయం, ఆయన యొక్క శిష్యుల్ని కనుక ఎవరైనా వాళ్ళకి భిక్ష ఇచ్చి వాళ్ళని ఆదరించి వాళ్ళని సంతృప్తి పరిస్తే కనుక, అంటే వాళ్ళకి అలా ఆదరించి ఆ భావంతో కనుక వాళ్ళకి అటువంటి సేవ చేస్తే వాళ్ళ యొక్క కష్టాలు తొలగిపోతాయి అని స్వామి అభయం ఇచ్చారు. అంటే వాళ్ళు చూడండి గమ్మత్తు, స్వామి భక్తులు ఎవరైనా స్వామి శిష్యులకి ఆతిథ్యం ఇచ్చి అట్లా భిక్ష ఇచ్చి చేసినా, లేదు స్వామి యొక్క శిష్యుల దగ్గర నుంచి మనం తీసుకోగలిగిన అదే భావంతో అటువంటి కష్టాలు మనకి తొలగిపోతాయి అని. రాకాడి బాబా వారి సమకాలికులైనటువంటి ఆ స్వామినాథన్ సపాటి స్వామికి కేవలం ఆయన బ్రాహ్మడు, బాబా కారు, రాకాడి బాబా వారు బ్రాహ్మడు కాదు అనే విషయంలో అతనికి ఉన్న అహంకారం వల్ల, ఎలా పడితే అలా మాట్లాడటం వల్ల, సాధనా పురుషుడికి ఉండవలసిన సౌమ్యత, సామరస్యం, సద్భావన, ఈ సహృదయత ఇవేమీ లేకుండా ప్రవర్తించడం వల్ల అంతటి పరమాత్మ స్వరూపమైన, శాంతి స్వరూపమైనటువంటి రాకాడి బాబా వారి దగ్గర నుంచి శాపాన్ని పొందవలసి వచ్చింది. కేవలం భోజనంలో ఉప్పు లేదు, ఆ పప్పులో ఉప్పు లేకపోవటం వల్ల అతను అంతగా స్వామివారిని నిందిస్తూ ఉంటే, బాబావారు ఎన్నిసార్లు ఆయన్ని ఎలా మాట్లాడినా కానీ కోపగించని, అంటే మాటలతోనే హెచ్చరిస్తున్నారు తప్పించి ఏ రోజు కోపగించలా. కానీ ఎంత చెప్పినా కానీ అతను భగవంతుడు ప్రసాదించినటువంటి నిజమైన ప్రసాదాన్ని, అంటే స్వామి బాబావారు అంటున్నారు, రాకాడి బాబావారు, మనం అడవిలో ఉండే మనలాంటి వాళ్ళకి అసలు అన్నం పప్పు దొరకడమే అదృష్టం. అడవిలో ఉండి సాధన చేసుకునే వాళ్ళకి, అంటే అన్నీ వదిలేసుకుని అడవిలోకి ఎందుకు వచ్చారో సాధన చేసుకోవాలి. సో అక్కడికి వచ్చి మనకి అన్ని షడ్రుచులతో ఉన్న వంటలు కావాలంటే ఎలా దొరుకుతాయి? భగవంతుడు మనకి ఈరోజు కరుణించి ఆ శివుడు మనకి ఇది పంపిస్తే కూడా దాని కృతజ్ఞత చెల్లించకుండా ఈ ఉప్పులో పప్పులో ఉప్పు లేదని చెప్పి కోపడుతూనో, పైగా స్వామివారిని ఇలా మాట్లాడుతూ ఉంటాం అనే దాని గురించి స్వామివారికి ఆగ్రహానికి గురయ్యి, నువ్వు ఏ ఉప్పు కోసం అయితే ఇంత గొడవ చేస్తూ ఉన్నావో ఆ ఉప్పే నీకు సిద్ధించుగాక అని బాబావారి శాపానికి గురయ్యారు. అప్పటి నుంచి అతనికి, అంటే స్వామి అప్పటికి కూడా రాగాడి బాబా వారి గొప్పతనాన్ని గుర్తించి తనకి అటువంటి ఆ శాప విరమణ వాటి గురించి ఏమి అడగకుండా ఆయన ఇది ఏం జరిగిపోతుందిలే మనల్ని అనుకున్నారు. కానీ తర్వాత అట్లాంటి చిత్తభ్రాంతి కలిగి ఏ సాధన చేసుకునే స్థితిలో స్వామివారికి మళ్ళీ అనుగ్రహం కలిగి తన భక్తులను తీసుకొని స్వామివారు అక్కడికి వెళ్ళి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేశారట. మనకి అంటే అంతటి పరమాత్మ స్వరూపం ఆయన ఒక సామాన్య, అంటే ఇంకా ఇటువంటి ఉన్నత స్థితికి వెళ్ళని వాడికి, తన గురువుని అవమానించిన వాడైనప్పటికీ కూడా అందరి పట్ల ఆయన సహజమైన ప్రేమతోటి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆయనకి ఆ శాప విమోచనం కలగటానికి తన శిష్యుల చేత వారికి ఆతిథ్యం ఇప్పించి, అంటే ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం అట్లానే ఆతిథ్యం ఇప్పించి ఆయన సంతృప్తిపరిచి ఆ శాపాన్ని పోగొట్టేట్టుగా చేశారనమాట. తర్వాత మళ్ళీ కాలాంతరంగా ఆయన గొప్ప సాధన చేసి ఆయనకున్న చిత్తభ్రాంతులు ఇవన్నీ, అంటే బాబావారి శాపం పోయిందనమాట. అంటే వీరి యొక్క ప్రార్థన అనుసరించి, ఎందుకంటే ఆయన అంటారు రాగాడి బాబా వారికి వారి ప్రాణం కంటే కూడా తన శిష్యుడే గొప్పవ అనమాట. అంటే అంత ప్రాణ సమానుడు, ప్రాణం కంటే ఎక్కువ. అలాంటి శిష్యుడి యొక్క శిష్యులు అంటే ఆయనకి బిడ్డలతో సమానం అట. అంటే స్వామివారి శిష్యులు రాకాడి బాబా వారికి బిడ్డలతో సమానం. అంటే స్వామివారి దగ్గర మెప్పు పొందేవు, లేకపోతే స్వామివారిని సేవించిన శిష్యులు అంటే మనం బాబా వారి దగ్గర కూడా అటువంటిది పొందినట్టే అని. కాబట్టి మీరు కనుక ఇలాంటి దాంతో మీరు ప్రార్థన చేస్తే బాబావారు తప్పక కరుణించి ఆయన శాపాన్ని, అటువంటి శాప విమోచనం చేస్తారు అని చెప్పి అలా చేశారనమాట. అట్లానే ఆ సంఘటనతోనే మనం ఇది వెంకటరామరాజు గారు వీళ్ళు తర్వాత సున్నిపెంటలో ఉన్నటువంటి వాసు గారికి ఆయన కొంచెం ఆర్థికంగా దెబ్బతిని కష్టాల్లో ఉన్నారని స్వామివారి ఇలా ఇచ్చారు కదా, మనం ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన దగ్గర మనం వాళ్ళ ఇంట్లో భోజనం చేద్దాం, ఆయనకి మేలు జరుగుతుందనే సంకల్పంతో వాళ్ళ ఇంటికి వెళ్ళటం. అంటే అక్కడ కూడా రమణబాబా గారిని స్వామి శివరాత్రికి కావలసిన ధాన్యం కోసం భిక్షను చేయమంటే మందిరానికి వెళ్ళి ఈ రాజుగారితో కలిసి వెళ్ళాలని గురువారం వెళ్ళమంటే స్వామికి అబద్ధం చెప్పి, చూడండి గమ్మత్తు, స్వామికి అబద్ధం చెప్పి ఆయన శుక్రవారం వెళ్ళినా కానీ ఆ తెచ్చిన భిక్ష ఉపయోగపడలేదు. ఆశ్రమంలో దాన్ని పక్కన పెట్టారు తప్పించి ఆ శివరాత్రిలో అన్నదానానికి ఉపయోగించిన వాటిలో వాటిని
ఉపయోగించలేదు. గురువు ఆజ్ఞని ఉల్లంఘించిన తర్వాత ఏమవుతుంది? పైగా ఏమన్నారు, వెళ్ళేటప్పుడు ఎందుకు వెళ్ళలేదు గురువారం అని స్వామి పిలిచి అడిగితే నాకు మోషన్స్ అవుతున్నాయి అందుకని వెళ్ళలేదన్నారు. ఆహా అలానా అన్నారు, కామ్గా ఉన్నారు. పైగా ముందే హెచ్చరించినట్టుగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ భిక్షువుకి వెళుతున్నప్పుడు భిక్షువు లాగానే ఉండాలి, కానీ అక్కడికి వెళ్ళి పాద పూజలు మళ్ళీ అక్కడికి వెళ్ళి భోజనాలు ఇవి చేయొద్దన్నా కానీ ఎట్లాగో ఆ రెండూ జరిగాయి. అలాగే అక్కడి నుంచి ఇంటికి రాగానే పాపం ఆయన ఏ సమస్యతో చెప్పాడో అదే పట్టుకుంది. ఇక ఆశ్రమంలోకి అడవిలోకి తిరుగుతూ ఉన్నాడంట. పాపం ఏంట్రా వాడికి ఏమైందో కనుక్కో అన్నారట. 30 సెకండ్ తినొచ్చాడా అని అడిగారట. స్వామి తెలియకపోతే కదా. మా గురువు ఎప్పుడు మన ప్రతి క్షణం మన శ్వాసగా ప్రాణంగా ఉన్నది కూడా ఆయన అనే విషయం మర్చిపోయి గురువు అక్కడ ఆశ్రమంలో ఉన్నారులే అనుకుంటాం మనం, లేదా బాబా అక్కడ ఉన్నారులే అని. మనలో చైతన్య స్వరూపుడుగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నారు. ఆయనకి తెలియకుండా ఒక్క విషయం, ఒక ఆలోచన కూడా జరగదనే విషయం తెలియదు, మనం విస్మరిస్తూ ఉంటాం అన్నమాట. అట్లా రమణ బాబా గారికి మళ్ళీ ఆయనే అనుగ్రహించి స్వామి తప్పులు ఒప్పుకున్నాడు. నేను స్వామి దగ్గర అబద్ధం చెప్పాను, నాకు ఈ తగిన శాస్త్ర జరగాల్సిందే. ఆయన పాదపూజ చేయించుకోతున్నారు. అక్కడికి వెళ్ళి గీతామాత చేత చేయించుకున్నాను. అక్కడ వాసుగారి ఇంట్లో బాగా ఆయన బొబ్బట్లు పెట్టారు, నెయ్యేసి గిన్నెలు నెయ్యేసి పెట్టారు. ఆయన బ్రాహ్మడు నేను బ్రాహ్మడు కదా అని చక్కగా నెయ్యి అంతా లాగించేసాము అని ఇవన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ స్వామికి అనుగ్రహం అంటే జాలి కలిగింది ఒక విధంగా చెప్పాలంటే. మళ్ళీ ఆయన స్వామివారు ఊది వేసి ఇచ్చి ఆయనకి ఇచ్చిన తర్వాత నయమైందనమాట. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాసుగారు ఈయన ఏమైపోయారా పాపం, ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆశ్రమం అదే సున్నిపెంట వదిలి వెళ్ళిపోయినా కానీ వీళ్ళు ఎప్పుడో మళ్ళీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అనుకోకుండా హోటల్లో కాఫీ తాగుదామని వెళ్తే ఆ హోటల్లో ఆయన సర్వ్ చేస్తూ ఉన్నాడు కాఫీ. దూరం నుంచి చూశారు, అయ్యో వీడికేదో మేలు జరుగుతుందని చెప్తే ఇంకా ఈయన సర్వర్గానే ఉన్నాడు, ఇప్పుడు మనం ఎదురయ్యాడంటే మనం ఇబ్బంది పడతాము చెప్పుకోవడానికి అని మొహం చాటేసుకున్నట్టుగా దాక్కుంటున్నారంట. ఆయన వీళ్ళని గమనించి దగ్గరికి వచ్చి మాట్లాడించి అప్పుడు చెప్పారట, ఈ హోటల్ మందే, ఈ సర్వర్తో పాటు నేను కూడా కాఫీ సర్వ్ చేస్తూ ఉన్నాను, హోటల్ మందే అని చెప్పడంతో అంటే అతను ఆర్థికంగా స్వామివారి ఇచ్చిన అనుగ్రహంతో తన శిష్యులు కనుక వెళ్ళి ఎవరికైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళ దగ్గర కనుక అట్లాంటి ఆతిథ్యాన్ని స్వీకరించి చేస్తే వాళ్ళ కష్టాలు త్వరలోనే దూరం అవుతాయని చెప్పినట్టుగా వాసుగారు అంత ఆర్థిక స్థితిలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు హైదరాబాద్లో వచ్చి హోటల్లో మళ్ళీ ఒక హోటల్ పెట్టుకొని తను నిలబడగలిగి ఉండేట్టుగా జరిగిందనమాట. అలాగే మనం గత వారం సిద్ధాస్ గృహలో జరిగినటువంటి ఆ గుహలో జరిగిన చింతపండు లీల చెప్పుకున్నాం. స్వామివారు ఒకసారి వీళ్ళని తీసుకొని సిద్ధాస్ గృహకు వెళ్ళినప్పుడు ఈ గోవిందు తర్వాత వెంకటరామరాజు గారు ఇంకా మిగిలిన వాళ్ళందరితో కలిసి వెళ్ళారట. వెళ్ళేప్పుడు మనం అక్కడ 3-4 రోజులు ఉంటాం, మనకు కావాల్సిన సిద్ధం చేసుకొని రండి అంటే ఈ గోవిందు వీళ్ళకి బాగా ఉండొచ్చు కాబట్టి వెంకటరామరాజు వీళ్ళిద్దరూ కలిసి అదంతా లిస్టు తయారు చేసి ఏం తీసుకువెళ్ళాలి వంటకని అన్నీ ఏర్పాటు చేసుకొని వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత స్వామివారి స్నానానికి అట్లా వెళ్ళారు. కొంతమంది ఇక మరి వంట చేద్దామని చెప్పి ఈ గోవిందు వీళ్ళందరూ ఆ గుహ ముందు ప్రదేశాన్ని ఎన్నుకొని వంట చేస్తూ ఉంటే అన్నీ తీస్తూ ఉన్నారంటే తీరా వీళ్ళకి భయం ఏంటి, అప్పుడేదో స్వామివారు ఉప్పు మర్చిపోయారని చెప్పి అంత రాధాంతం జరిగింది, మళ్ళీ మనం ఎక్కడ ఇలాంటి శాపాలకు గురవుతాము అని జాగ్రత్త పెట్టుకున్నా కానీ చింతపండు మర్చిపోయారు. లిస్టులో చింతపండు రాసుకోలేదు. అన్ని లిస్టులో నేను తెచ్చామనుకుంటున్నారు కానీ లిస్టులో అసలు రాసుకున్నది ఎలా వస్తుంది? తీరా వంట చేసేప్పుడు లేదని చెప్పి ఇక వాళ్ళకి భయం వేసింది. అమ్మో మళ్ళీ ఎక్కడ మనం కూడా ఇలాంటి ఇబ్బందికి మనకు వస్తుందేమో అని చెప్పి స్వామివారు చెప్పారు కదా సిద్ధాస్ గుహ అసలు ఆ పేరుకి ఎందుకు అలా వచ్చిందంటే అక్కడికి వెళ్ళి భక్తిపూర్వకంగా కనుక ప్రార్థన చేస్తే ఆ సిద్ధులు యొక్క అనుగ్రహం లభిస్తుంది అని అంటే అక్కడ వాళ్ళకి దగ్గర వెళ్ళి కోరితే కనుక అందుకని వెళ్ళి వీళ్ళు ఏం చేశారు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు వంట చేస్తూ ఉంటే చింతపండు లేదు, చింతపండు ప్రసాదించండి, మా గురువు గారు చెప్పింది కనుక సత్యమైతే అంటే మా గురువుగారు ఇలా చెప్పారు, ఇక్కడికి వెళ్ళి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అక్కడ సిద్ధులు అనుగ్రహిస్తారని కనుక వంటలో మేము చింతపండు మర్చిపోయి వచ్చాము, చింతపండు ప్రసాదించండి అడిగారట. సరే చింతపండు ప్రసాదించండి అంటే పాపం చూస్తూ ఉంటే ఆ చింతపండు ఏమి కనపడలా, ఓహో సిద్ధులు ఏమి మనకేమి ఆయన వాళ్ళు అనుగ్రహించినట్లేరని చెప్పి సరే ఏదో బయటకు వచ్చేసి ఆ గుహలోంచి వస్తూ ఉంటే అనిపించిందంట గుహ లోపలేమో ఇసుకంతా రంగు మారిపోయి అలా ఉంది, బయట తెల్లగా బాగుంది కాబట్టి స్వామివారు కూర్చోడానికి గుహలో కూర్చుంటారు కదా వచ్చిన తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత స్వామివారికి ఏర్పాటు చేద్దామని చెప్పి ఈ ఇసుకని అక్కడ మారుస్తూ చేస్తూ ఉన్నారట. చేస్తూ ఉంటే రాజుగారికి కొంచెం తీసిన తర్వాత ఇసుక అక్కడ ఒక చింతకాయ దొరికిందట. చింతకాయ దొరికేసరికి ఆశ్చర్యపోయాడు, ఇదేంటి గమ్మత్తు, ఇసుక లోపల ఎక్కడో చదువుతుంటే చింతకాయ దొరికింది అని. వాళ్ళకి కావాల్సిన చింతపండే కదా చింతకాయ దొరికింది, తవ్వుతూ ఇంకా ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది కదా,
అప్పుడు ఎలా ఉంది అంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆత్మజ్ఞానం పొందితే ఎట్లాంటి అనుభవం ఆనందం కలుగుతుంది చింతకాయని చూసి. అంటే సిద్ధార్థ్ గుహకి వెళ్ళి మరీ చింతకాయ కావాలి ప్రార్థించారు. వాళ్ళు వెళ్ళి నాకు ఆపేసాను సరిపోతుంది. ఇక చింతపండు బకెట్కి అది ఇంకా తవ్వుతూ ఉంటే అట్లా 25 చింతకాయలు దొరికాయట. 25 చింతకాయలు దొరకగానే ఇక ఆనందంతో తట్టుకోలేక ఈ వంటక వాడుకొని వెంటనే స్వామివారు వస్తూ ఉంటే వెళ్ళిపోయి పాదాల మీద పడిపోయి ఏంటి ఆనందం ఏంటి అని అయితే అప్పుడు చెప్పారట, స్వామి చింతపండు కోసం వెళ్ళి అక్కడ లోపలికి వెళ్ళాము, దొరకలేదు, కానీ ఇక్కడికి వచ్చాక ఇసుక తవ్వుతూ ఉంటే 1 కాదు 2 కాదు 25 చింతకాయలు దొరికాయి అని చెప్పి చెప్పుకున్న తర్వాత అంతా అయిపోయింది. స్వామివారు కూర్చున్నారట. కూర్చున్న తర్వాత స్వామివారు నిజంగా ఇక్కడ చింతకాయలు ఎట్లా వచ్చాయి అని అడిగారట. చూడండి, అడిగితే ఏ సిద్ధ పురుషుడు వాడు అక్కడ పెట్టుండొచ్చు, లేకపోతే వాళ్ళు వంట చేసుకుంటూ వాడు అక్కడ పెట్టుండొచ్చు అని అన్నారట. అని అప్పుడు చెప్పారట, అంత ఇబ్బందిలో ఉన్నా కానీ తన గురువుకి సౌకర్యంగా ఉంటుందని గురుసేవ చేస్తానికి మనసు సంకల్పించి ఆ ఇసుకని తీసుకుంటూ ఉండటం వల్లనే దొరికిండవచ్చు. లేదా మా గురువుగారు చెప్పారు ఆయన వాక్శుద్ధి ఎలాంటిదో చూద్దామని వెళ్ళి ప్రార్థించినప్పుడైనా ఇప్పుడు అది జరగకపోతే అటు సిద్ధులకి ఇటు గురువుగారికి ఇద్దరికి చెడ్డ పేరు వస్తుంది కనుక అందుకైనా జరిగి ఉండొచ్చు. అంటే మా గురువుగారు చెప్పింది నిజమే అయితే అని అంటే అనకూడదు ఎప్పుడు కూడా. వేదం అందుకే మనం ఇప్పుడు అనుకుంటున్నాం వేదం ప్రమాణం అయితే అనకూడదట. డౌట్ పెట్టకూడదు, క్వశ్చన్ మార్క్ పెట్టకూడదు. వేదం ప్రమాణం, మా గురువు చెప్పారు జరిగి తీరుతుంది, మా గురువు చెప్పారండి జరిగిద్దో లేదో చూద్దాం, జరిగితే మన అదృష్టం, జరగకపోతే కర్మ, ఇలా ఉండకూడదు. ఎప్పుడు కూడా సంశయాత్మకంగా ఉండకూడదు అనమాట. అందుకే అంటారు మన గురువు సంశయాత్మకుడు ఎప్పుడు కూడా గురువు చేత అంగీకరింపబడడం అని ఉంటుంది మనకి. ఆయన నామధారకుడికి క్లియర్గా చెప్తారు సిద్ధుడు. ఎందుకు అంటే ఆ సంశయాత్మకుడు జరిగితే జరిగినట్టు అంతా ఆయన వల్ల, జరగలేదనుకో అబ్బాయి ఎక్కడండి మన కర్మ తీరలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాం అనమాట. అందుకని అక్కడ వాళ్ళు ప్రార్థించడం వల్ల అంటే తను కేవలం ఆ టైంలో గురువుకి సేవ చేయాలి. ఆయన స్వామివారి లోపల వచ్చి కూర్చున్నప్పుడు అక్కడంతా ఇసుక బాగాలేదు, ఇది తీసుకొచ్చి పెడితే ఇది సాఫ్ట్గా ఉంది, తెల్లగా ఉంది, కొంచెం కూర్చోడానికి బాగుంటుంది అని ఒక ఇసుకతోటి అట్లా బెడ్ లాగా అనమాట కూర్చోడానికి వీలుగా ఏర్పాటు చేస్తున్నందుకు కాను ఆ గురుసేవ వల్ల సిద్ధులకైనా అనుగ్రహం కలగవచ్చు, స్వామివారికి అనుగ్రహం కలగవచ్చు అనమాట. అందుకని వాళ్ళకి ఆ చింతపండు దొరికిందని మనం చెప్పుకున్నాం. అలాగే ఈ కేబీ విజయ్ గారు వీళ్ళందరూ కూడా స్వామివారికి ఆయన అశ్వినిపెంట ఆశ్రమంలో ఉన్నప్పుడు అప్పుడు ప్రతిరోజు స్నానానికి వెళ్ళే ముందు బాగా నూనె రాసి స్వామికి మసాజ్ చేసినట్టుగా చేసి స్నానం చేయించేవారట. అట్లా చేస్తూ ఒకరోజు ఆరుబయట కూర్చొని ఉన్నప్పుడు స్వామివారికి మసాజ్ చేస్తున్నారట. ఒక్కసారి ప్రశాంతంగా ఉన్న ఆకాశంలో ఒక్క ఉరుము లాంటి శబ్దం వినిపించిందట. వాళ్ళు అలా చూడగానే అతను అంటే మనం జనరల్గా మనం ప్రమేయం లేకుండా చూసేస్తాం లైట్నింగ్ వైపు, చూడగానే అంత శబ్దం ఎటు వచ్చిందా అని మనం అంటే అసలు మన ఆలోచనతో కూడా సంబంధం ఉండదు. మనం ఇప్పుడు ఎన్నిసార్లు లైటింగ్ వచ్చినా పిల్లలైనా సరే భయపడుతూ ఉన్నా ముందు అలా చూస్తారు. అలాగే అక్కడ చూడగానే పైనుంచి అక్కడ కనపడిన ఇది ఇలా కిందకు వచ్చి స్వామివారి ఇలా కూర్చొని ఉన్నారు కదా, స్వామివారి కుడి బొటన వేలు లీనమైపోయిందట. మనం మామూలుగా పిడుగు పెడుతుందంటే భయపడిపోతారు. అలాంటిది ఒక అంత పైనుంచి ఒక లైట్నింగ్ వచ్చి ఒకసారిగా ఆ స్వామి పాదంలోకి అట్లా బొటన వేలుకి వెళ్ళిపోగానే జరిగేం అర్థం కాలేదట. స్వామి ఏంటిది అని అడిగారట. అడిగితే ఈ మొత్తానికి ఎనర్జీ ఇచ్చేది సూర్యుడికి కనుక ఎనర్జీ కనుక తగ్గినప్పుడు కృతికా నక్షత్రం నుంచి ఛార్జ్ చేస్తుంది. ఒకవేళ కృతికా నక్షత్రానికే తగ్గితే అది సిద్ధపురుషుల దగ్గర నుంచి తీసుకుంటుంది అన్నారంట. చూడండి ఎంత సింపుల్గా చెప్పారు. అంటే ఈ సృష్టి మొత్తానికి ఈ ఎనర్జీ ఇచ్చేది ఆయన సూర్యుడు. ఆయనకి తగ్గితే కృతికా నక్షత్రం ఇస్తుందట, రీఛార్జ్ చేస్తుంది. మరి అక్కడే రీఛార్జ్కి తగ్గితే అది సిద్ధపురుషుల నుంచి తీసుకుంటుంది అని సింపుల్గా చెప్పి ఆయన అంటే మనం ఇది చెప్పుకుంటూనే అనుకున్నాం. బాబా యొక్క చరిత్రలో కూడా ఇలాంటి లేలే. మనం మసీదులో బాబా ఒక కాంతి గోళం పైనుంచి వస్తూ ఉంది, అది అతిథులు వస్తూ ఉన్నారు, సత్కరించాలని బాబా వంట చేసి అక్కడ పెట్టి మరి ఆయన దుని దగ్గరికి వంగి సట్కా మెడ మీద పెట్టినట్టుగా ఉంటుంది. మనకు ఆ సంఘటన అర్థం కాదు. అంటే మహాత్ముల పాదస్పర్శ కోసమేమో పుణ్యక్షేత్రాలు, నదీ జలాలు ఇవన్నీ తప్పించిపోతూ ఉంటాయి. అంటే ఇప్పటిదాకా భక్తుల యొక్క పాపాలను గడిగేయటంలో మలినమైపోయి ఉన్న ఇవన్నీ కూడా మళ్ళీ మహాత్ముల యొక్క పాదస్పర్శతో. అందుకే శ్రీపాదులు లాంటి వాళ్ళు, శ్రీగురువు లాంటి వాళ్ళు వీళ్ళందరూ తీర్థక్షేత్రాలు ఎందుకు దర్శించారంటే వాళ్ళకి కాదు. అందుకే మనకి ఆ సమాధానం కూడా మనకి స్వామీజీ చేతులు క్లియర్గా వచ్చింది. స్వామీజీ ఈ కొన్ని మందిరాలకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక భక్తుడు అడిగారు, కృష్ణమూర్తి గారు,
స్వామి మీకు కూడా అవసరమైందా, మీరు కూడా ఇట్లా దర్శిస్తున్నారంటే ఇది నా కోసం కాదు వాళ్ళ కోసం అన్నారట. అంటే భక్తులకి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆ యంత్ర ప్రతిష్ఠ ఇవన్నీ చేసిన తర్వాత ఇంతకాలంగా వీళ్ళు చేస్తూ ఉన్న భక్తుల తాకిడి వల్ల అక్కడ కూడా శక్తి తగ్గినప్పుడు వీళ్ళు వెళ్ళి మళ్ళీ వాటిని రీఛార్జ్ చేసి వస్తూ ఉంటారట. వాళ్ళ కోసం వెళ్తున్నారు. అందుకే వీళ్ళు స్వామి ఎక్కడికి వెళ్ళినా గర్భగుడిలోకి వెళ్ళిపోయారట. ఎవరు ఏమనేవాళ్ళు కాదు. ఎన్ని నియమాలున్నా ఆయనకి ఎదురెళ్ళి తీసుకెళ్లేవాళ్ళు తప్పించి స్వామిని ఆపడం కానీ అలా ఉండేది కాదట. ఆ పక్కన ఉన్న వారైనా సరే, ఇప్పుడు కొన్ని మా అమ్మవారి మందిరాల్లో గట్టిగా ఉంటాయి నియమాలు. అక్కడికి లోపలికి వెళ్ళాలంటే కొన్ని ఆచారాలు పాటించాలి, ఇవన్నీ గట్టిగా ఉంటాయి. అయినా కానీ స్వామివారు వెళ్ళేటప్పుడు అలాంటి ఆయనవే ఉండవు. సాక్షాత్తు ఆయనే ఆ రూపంలో వస్తూ ఉంటే ఆయనకి ఎవరు అడ్డుపడతారు? ఆ భక్తులు ఉన్నవాళ్ళు అక్కడి దాకా వెళ్ళినా వాళ్ళని ఆపేవారట. కానీ స్వామిని మాత్రం వాళ్ళు అలా వెళ్ళేవాళ్ళు. మళ్ళీ అక్కడున్న దేవతని దర్శించి వాళ్ళని రీఛార్జ్ చేసి వచ్చేవారట. అంటే ఆ రూపాల్లో ఉన్న వాళ్ళని కూడా అలా ఈ సృష్టి మొత్తాన్ని రీఛార్జ్ చేసేది కూడా వాళ్ళ యొక్క పాదస్పర్శ వల్లే. దానివల్ల అంత అంటే మన ఊహకందని ఇవన్నీ కూడా ఈ మొత్తానికి సూర్యుడు శక్తిని అందిస్తూ ఉంటే ఆని తగ్గటం ఏంటి, ఆని తగ్గితే కృతికా నక్షత్రం ఏంటి, కృతికా నక్షత్రం తగ్గితే మహాత్ముల యొక్క వాళ్ళ దగ్గర నుంచి అది రీఛార్జ్ అవుతుంది. అలాగే యోగుల యొక్క శరీరం కూడా ఎలా ఉంటుందో మనం బాబా దగ్గర చూసాం. అసలు ఆలోచించడానికి ఇంపాసిబుల్ అనమాట. చిన్న దెబ్బ తగిలితేనే మనం దాన్ని ఎలా తగ్గించుకుందామా, బ్యాండేడ్ వేసుకుందామని చూస్తూ ఉంటాం. ఆయన వేగంగా పేగులు తీసి కడుక్కునేవాడట. శరీరం అంతా కూడా ఖండఖండాలుగా పడి ఆయన ఖండయోగం చేసేవారు. అసలు మన స్థాయికి అందకుండా ఉంటుందన్నమాట. అలాగే ఈ కేబీవీజీకి ఇట్లా స్వామివారికి మసాజ్ చేసి స్నానం చేయించి అలవాటు ఉంది కనుక ఒకసారి కృష్ణమూర్తి గారి ఇంట్లో కారం కృష్ణమూర్తి గారి ఇంట్లో ఉన్నప్పుడు స్వామికి ఆయన ఈ మసాజ్ చేసి ఈయన రాస్తూ ఉంటే స్వామి అన్నారట, ఈరోజు నేనే చేస్తాను స్నానం అన్నారట. సరే, అందుకని ఈయన కామ్గా పక్కన నుంచొని ఉంటే స్వామి ఆ చెంబు తీసుకొని నీరు పోసుకుంటూ ఉంటే అంతలోకి ఈ కేబీబీజీ గారు వచ్చారట. ఈయనకి చేయటం అలవాటు కాబట్టి స్వామి నేను నీళ్ళు పోస్తానని చెంబు తీసుకొని ఇలా పోయిగానే ఒక్కసారిగా షాక్ కొట్టి ఎగిరి పక్కకు పడ్డారట. స్వామి వెంటనే గెట్అవుట్ అని అరిచారట. అరవగానే అంటే అతను ముందు అంటే స్వామికి ఎప్పుడు నేను సేవ చేస్తాను కదా, ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నాడు. అన్న తర్వాత ఇందాక కనుక అది పెట్టుకొని అలా చేసి ఉంటే పోయేది ప్రాణం అన్నారట. అంటే మహాత్ముల యొక్క శరీరం ఎలా ఉంటుంది? ఏదో మనలాగే ఉన్నారు, మనం చేసిన పప్పు తింటున్నారు ఆశ్రమంలో, లేకపోతే మనం వంట చేసి పెడితే స్వీకరిస్తున్నారు, మనం కాఫీ ఇస్తే తాగుతున్నారు, స్వామి కూడా మనలాంటి వారే. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన ఉన్నాయి అనుకోండి. అంటే వాళ్ళ యొక్క అనుగ్రహం ఉంటేనే ఆ పాదం తాకలం, వాళ్ళ సన్నిధిలోకి వెళ్ళగలం. వాళ్ళు ఎలా ఉంటారు? విశ్వం అంతా వాళ్ళై ఉన్నారు. అంటే మన ఊహకంతని అనమాట ఇవన్నీ. అలాగే స్వామి యొక్క శరీరం కూడా మనం బాబా గురించి చెప్పినప్పుడు మాస్టర్ గారు అంటారు, ఆయన శరీరం కూడా రంగులు మారుతూ ఉంటుంది. ఆఖరి విగ్రహం కూడా రంగులు మారుతూ ఉంటుంది షిరిడీలో. ఒకసారేమో అప్పుడే తెల్లగా ఉండేవారట, ఒక్కోసారి బాగా పచ్చగా కనపడతారట. ఇట్లానే స్వామివారు కూడా ఒక్కోసారి ఎలాంటి కాంతిలో ఉండేవారంటే తెల్లని మల్లెపూల శరీరంలా ఉండేదట. చూస్తూ కారకృష్ణ జరిగి అంటే స్వామి మీరు ఇవాళ తెల్లగా మల్లెపూలా కనపడుతున్నారంటే అలానా, నేను కూడా అదే గమనిస్తున్నాను అనేవారట. ఒక్కోసారి ఆ గోశాలలో కూర్చొని ఆ యజ్ఞం చేసే చోట అక్కడ అట్లా ఉన్నప్పుడు ఆయన ఎర్రగా కనపడేవారట, అరుణవర్ణంలో కనపడేవారట. అరుణకాంతి ఎలా ఉంటుందో ఎర్రగా కనపడుతుండేవారంట. ఒకప్పుడు తెల్ల మల్లెపూల్లాగా ఉండడం ఏంటి అడిగితే స్వామి మళ్ళీ అదే చెప్పేవారట, నేను కూడా అదే గమనిస్తున్నాను, నీకు అనిపిస్తుందా అనేవారట. అంటే వాళ్ళ శరీరం ఎలా రంగులు మారుతూ ఉండేది. అందుకే అంటారు అసలు మనమేమో ఇప్పుడు మన స్వామి దగ్గరికి వెళ్తాం, కానీ ఒక్కోసారి మనం వెళ్ళటానికి కూడా మనకు అర్హత ఉందా అని అనిపిస్తుంది అలాంటి మహాత్ముడి దగ్గరికి. అంటే వాళ్ళ సన్నిధిలో వాళ్ళు దయదలిచి ప్రేమతో ఉండబట్టి కదా మనం అట్లా వెళ్ళగలుగుతూ ఉంది. అంటే అలాగే ఎప్పుడు షాక్ కొట్టేలాగే ఉందనుకోండి, ఇంతమంది పాద నమస్కారం ఎలా చేసుకోగలరు? తాకిన వాళ్ళందరూ పిట్టలాగా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రిక్ వైర్స్ మీద ఎప్పుడు ఒక్కోసారి పక్షులు వాళ్ళు టప్పని పడిపోతూ ఉంటాయి. అట్లా అయిపోతాం మన పరిస్థితి. అంటే వాళ్ళు అనుగ్రహించి వాళ్ళ దగ్గరికి రాణిస్తే తప్పించి వాళ్ళని తాకడానికి కూడా ఉండదన్నమాట. అట్లనే స్వామీజీ దగ్గరికి ఒక పెంచడానికి ఒక భక్తులు వచ్చారంట. వచ్చి మాట్లాడుతూ, స్వామి నాకు ఈ హిమాలయ యోగులను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు అసలు అంత మంచుతానులో అంత భయంకరమైన చలిలో వాళ్ళు అక్కడ అన్ని రోజులు తపస్సు ఎలా చేస్తారు? వాళ్ళు మనలాగా జాకెట్లు వేసుకొని లేకపోతే టెంట్లు వేసుకొని అట్లా చేయరు కదా. వాళ్ళు ఎలా ఉంటారు? సరిగ్గా ఆచ్ఛాదన కూడా లేకుండా ఏదో నామమాత్రంగా వాళ్ళు వస్త్రాలు ధరించి వాళ్ళు ఆ గుహల్లో కూర్చొని ఆ మంచు కొండల్లోనో బయట ఎక్కడో కూర్చొని వాళ్ళు సాధనలు చేస్తూ ఉంటారు, ఎలా సాధ్యం అన్నారట. అంటే ఇందులో మీరు అనుకున్నంతగా కష్టం ఏమి ఉండదు అన్నారట. చూడండి, మీరు అనుకున్నంత కష్టం ఏమి ఉండదు అంటే
అని అన్నారట. యోగి ఎప్పుడైనా కానీ కావాలి అని అనుకుంటే వాళ్ళ దేహంలో కావాల్సినంత వేడిని సృష్టించుకుంటారట అని స్వామి ఒక్క నిమిషం ఇలా ఇప్పుడు వచ్చిన వీపుని తాకొని ఇట్లా అన్నారట. అంటే ఒక క్షణం ఇలా అని ఆయన వీపు చూస్తే ఎట్లా ఉందంటే ఒక నిప్పు కణికలాగా ఉందట. అంటే లోపల ఉష్ణాన్ని పెంచేశారు. స్వామి శరీరంలో ఉష్ణాన్ని పెంచేయి కానీ అది అసలు ఎట్లా ఉందంటే ఇప్పుడు నిప్పులో కాలుతున్న మనకి ఈ ఆ ఇనుప ముక్క ఎలా ఉంటుంది, ఎర్రగా అయిపోయి ఫర్నెస్లో కానీ ఏదైనా అట్లా వచ్చేసిందట వీపు. ఇప్పుడు వచ్చి వీపు తాగనంగా వెళ్ళి అమ్మో ఇంకేమైనా ఉందా వీపుని తాగితే నా చెయ్యి ఉంటుందా అని చెప్పి భయపడిపోయి తాగని కూడా తాకలేదట అడిగినా కానీ. అప్పుడు స్వామికి అర్థమయ్యి ఓ వీడియో భయపడి తాకట్లేదని చెప్పి, అంటే స్వామి చెప్పారు కదా మామూలుగా తాకాలి. ఇప్పుడు మేకని నరకు అంటే నరకాలి, అంతేకాని బాబా నేను బ్రాహ్మణుడిని, నేను పశువు ఇట్లాంటి హింస చేయను, ఇట్లాంటివి ఉండవు. గురువు చెప్పారు అంటే చేయాలి. ఒకవేళ ప్రాణం పోతే పోని, గురువు చెప్పినప్పుడే కదా పోయింది. కానీ ఇక్కడ ఇతను భయపడి అమ్మో తాకితే అని అనుకుంటే మళ్ళీ స్వామి వెంటనే నిగ్రహించి నవ్వారట. అంటే యోగి అనేవారు ఎలా ఉంటారు అంటే అవసరమైనప్పుడు, అందుకనే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కానీ మరి మనకి అక్కలకోట స్వామి కొన్ని వందల సంవత్సరాలు ఆయన ఆ తపో సమాధిలో ఉండి ఆయన మీద పుట్టలంతా పెరిగిపోయి ఆ కట్టెలు కొట్టుకునేవాడు వచ్చి గొడ్డలతో కొడితే కదా ఆయన నుంచి రక్తం కారుతూ ఉంది. మరి యోగికి అలాంటి స్థితిలో లేకపోతే మనలాగా కనుక ఉండేట్లయితే మనకి పొద్దున ఒకసారి తినాలి, మధ్యాహ్నం తినాలి, ఇందులో సాయంత్రం అరక్కముందే ఆకలి అవుతుంటుంది. అంటే ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది వాళ్ళకంటే వాళ్ళ యొక్క దేహస్థితి అలా ఉంటుంది. ఎంతకాలమైనా వాళ్ళు అనుకున్నట్టుగా ఉండగలరు. అంటే కనపడే ఏ ఎనర్జీ అయినా తీసుకునే వాళ్ళు ఉండగలరు. అట్లాగా ఈ మహాత్ముల యొక్క శరీరం మనం స్వామి కూడా మనలాగే ఉన్నారు, లేకపోతే బాబా మనలాగే ఉన్నారు, మాస్టర్ మనలాగే ఉన్నారు అంటే అది మన భ్రమ అన్నమాట. వాళ్ళ యొక్క నిజస్థితిని, అందుకే మాస్టర్ అంటారు వాళ్ళని ఆంతర్యాన్ని, వాళ్ళు చూస్తానికి మనలాగే ఉండొచ్చు, మనలాగే తిరుగుతూ తినవచ్చేమో, కానీ వాళ్ళ ఆంతర్యాన్ని వాళ్ళ అంతఃశుద్ధిని గమనించడం మనం సాధ్యమే కాదన్నారు. ఒక గురువు యొక్క స్థితి అంటే ఒక పరమాత్మ స్వరూపం ఎలా ఉంటాడు అంటే అలా ఉంటారు. అలానే ఒకసారి స్వామివారితోటి ఒక భక్తుడు ఈ బాణాతీర్థం అక్కడ ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి ఆ సమయం వచ్చిందట. స్వామివారితో కలిసి ఆ రోజు 2 వైష్ణవాలయాలు దర్శించి ఇంకొకటి ఆలయం ఎక్కడో అడవి లోపలిగా ఉంది, అక్కడికి వెళ్దామని చెప్పి స్వామివారిని తీసుకొని నడుస్తూ ఉన్నారట. నడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళడానికి టైం పడుతుంది, అక్కడ ఇంకో సొరంగ మార్గం ఉందని చెప్పి ఆ సొరంగ మార్గంలో నుంచి వెళ్తే త్వరగా చేరుకుంటామని చెప్పి సరే స్వామితో కూడా చెప్పి ఇద్దరు వెళ్తూ ఉన్నారట. వెళ్తూ ఉంటే ఆ సొరంగ మార్గంలో ఒక్కసారిగా స్వామితో నడవటం అంటే సాధ్యం కాదట ఎవరికైనా కూడా. ఇప్పుడు మనం బాబా అంటారు బుద్ధుడు నాతో పరిగెత్తి చూడని ఆయన అందుకుంటూ పరిగెత్తినట్టుగానే స్వామి నడుస్తూ ఉంటే అసలు ఆయన్ని వేగాన్ని అందుకోవటం మాస్టర్ కూడా అట్లానే ఉండేదట. అంత వేగంగా వెళ్తూ ఉన్నట్టుగా ఉంటే ఈయన అందుకోలేకపోతున్నాడు. అంటే ఆయనతో కలిసి నడవటం అనేది సాధ్యం కావట్లా. అలా ముందుకు వెళ్తూ స్వామి ఏమో కనపడలేదండి కొన్ని నిమిషాల పాటు. అంటే అంత వేగంగా వెళ్ళిపోతున్నట్టుగా ఉంది. ఇతనికి ఒక్కసారిగా అంత చీకట్లాగా అయిపోయి ఎదురు పెద్ద గుట్లగోబు లాంటి పక్షి వచ్చి అతన్ని కొట్టబోతూ ఉంది, మొహానికి తగలబోతూ ఉన్నట్లుగా అనిపించిందట. అంటే ఏదో ఒక మీదకి వస్తున్నట్టుగా. స్వామివారేమో కనపడట్లా. ఇద్దరు కలిసే నడుస్తున్నారు కానీ ఆయన వేగంగా నడుస్తారు కాబట్టి స్వామి ముందుకు వెళ్ళిపోయారు. ఇదేమో ఆ సొరంగంలో అంటే బయట నడిస్తే టైం పడుతుందని సొరంగంలోంచి వెళ్ళేసరికి ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాలని ఒక్కసారిగా అయ్యేసరికి భయపడిపోయి స్వామీజీ అని పెద్దగా ఆయన మన స్వామిని స్మరించుకుంటా అనగానే అప్పటిదాకా ఉన్న భయం వదిలిపోయింది. ఒక్కసారిగా ఆ పక్షి ఎదురొచ్చిన పక్షి అవన్నీ కనపడలేదట. అతను నడుస్తూ ఉంటే స్వామి కనపడ్డారు ముందు. ఎలా కనపడ్డారు అంటే ఆయన శరీరం నుంచి వెలుతురు ఇలా ఆ గుహలో చూడండి, అంటే ఆ శరీరం నుంచి వెలుగు వస్తూ ఉందట. ఆ వెలుగు వస్తూ ఇతనికి ఇప్పుడు దారి కనపడుతూ ఉంది. ఆయన వేగాన్ని అందుకొని ఆయన నడవలేకపోయినా కానీ స్వామి ముందు నడుస్తూ ఉంటే స్వామి శరీరం నుంచి వచ్చే వెలుగు ఒక్కసారిగా, అంటే ఎప్పుడైతే స్వామిని స్మరించాడో ఆ స్మరించిన తర్వాత ఒక్కసారిగా ఆయన శరీరం నుంచి అలా వెలుగు ప్రకటమవుతూ ఉంటే అంటే ఆయన జ్యోతిలాగా ఆ వెలుగుతోటి ఈయన దారి చూసుకుంటూ అట్లా వెళ్ళగలిగారంట. ఎంత గమ్మత్తుగా ఉంటుంది చూడండి నీళ్ళన్నీ కూడా. అంటే వాళ్ళ సంకల్పం అంటే వాళ్ళు నిజంగా అటువంటి జ్యోతి స్వరూపాలే. అందుకే ఎంతమంది భక్తులకి అటువంటి అనుభవాలు ఇచ్చి ఉన్నారు కదా. అలాగే స్వామివారు ఒకసారి హైదరాబాద్లో ఒక భక్తుడి ఇంటికి వచ్చారట. అది వినాయక చవితి ఆ సమయం. వినాయక చవితి సమయంలో భక్తుడి ఇంటికి వచ్చినప్పుడు ఇక స్వామివారు వచ్చారు కదా అని చెప్పి కరెక్ట్గా ఇంకా ఆ వినాయక చవితికి కావాల్సిన అంటే పూజ కూడా చేసుకుంటారు కదా,
అందుకని ఆ పూజకి కావాల్సిన సామాగ్రిని తీసుకొద్దామని చెప్పి ఆయన ఇంకా ఇద్దరిని తీసుకొని, అంటే తన మిత్రులు వాళ్ళ బంధువులతోటి ఎవరితోటో ఆ వినాయక చవితి పూజకి కావాల్సిన సామాగ్రి తీసుకొద్దామని వెళ్ళారట. వెళ్తే వాళ్ళు సైకిల్ మీద ఎక్కి సైకిల్ వెళ్తూ ఉంటే సికింద్రాబాద్ రాణిగంజ్ ఆ ప్లేస్లో ఒక్కసారిగా వాళ్ళని ధడేల్మని అట్లా ఆ సైకిల్ మీద వెళ్ళేవాడు కాస్త రమణయ్య గారిని ఆయన ముందు పడ్డారట. ఈ వెనకేమో వీళ్ళు ఉండి చూస్తూ ఉన్నారు. ఏం జరిగిందో తెలిసే లోపల ఒక డబుల్ డెక్కర్ బస్ వచ్చి అతన్ని ఆల్మోస్ట్ గుద్దాల్సిన పని అంట కింద పడిన వాడిని. ఆ సమయంలో ఇతనికి సైకిల్ మీద కూర్చున్న ఈ భక్తుడికి మాత్రం ఏం కనపడుతుంది అంటే ఆ డబుల్ డెక్కర్ బస్కి ఈ రమణయ్యకి మధ్యలో స్వామి నుంచొని గడ్డం సవరించుకుంటూ ఉన్నారట. అంటే ఆ బస్ అక్కడ ఆగిపోయింది. వీళ్ళకి ఏం అర్థం కాల. అంటే ఎంతో పెద్ద యాక్సిడెంట్ జరిగి ఆ డబుల్ డెక్కర్ కింద పడాల్సిన వాడు రక్షింపబడ్డాడు. అయిపోయిన తర్వాత ఇక వీళ్ళు అమ్మయ్య అసలు ముందు ఆ లీల నుంచి బయటకు వచ్చి ముందు అటువంటి ఇబ్బంది ఏం జరగనందుకు వాళ్ళు ఇంకా వాళ్ళు మళ్ళీ బయలుదేరి ఇంటికి వచ్చారట. ఇంటికి వచ్చి వాళ్ళు వెంటనే స్వామి స్వామి ఇలా జరిగింది అని చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ విఠలరావుతో అన్నారంట, ఇదిగో నీ ప్రశ్నకు సమాధానం దొరికిందియా, ఇదిగో నీ ప్రశ్నకు సమాధానం అన్నారట. ఇదేంటి ఇక్కడ ఏదో సంఘటన జరిగింది, స్వామి దయ వల్ల మనం బతికి బయటపడ్డాము, ఆ బస్కి డబుల్ డెక్కర్ బస్కి ఈయనకి మధ్యలో స్వామి అలా నిలబడి చిన్నగా గడ్డం సవరించుకుంటూ కనపడ్డారని ఏం చెప్తూ ఉంటే ఆ పక్కనున్న విఠలరావు గారితో స్వామి అంటూ ఉన్నారు, నీ ప్రశ్నకు సమాధానం దొరికిందా అని అంటూ ఉన్నారట. అనేసరికి వీళ్ళు వెళ్ళి విఠలరావు గారు అడిగారంటే ఏమండి ఏంటి అంటే అప్పుడు చెప్తూ ఉన్నారట, స్వామి గురువు ఎక్కడున్నా కానీ తన భక్తుడిని కాపాడగలరా, ఎక్కడున్నా కానీ తన భక్తుడిని అంటే తనని శరణు వేడిన వాడిని గమనిస్తూ కాపాడగలరా అని అడిగావు కదా, అదిగో దానికి ఇదే సమాధానం అన్నారట. అంటే ఒకసారి మనం గురువుని మనం అట్లా పూర్తిగా శరణాగతి చెంది ఆయన్ని ఆశ్రయించి అలా చేస్తే గురువు ఎక్కడున్నా కానీ ఆయన మనం రక్షించగలుగుతాడు. అంతే తప్పించి ఇక్కడ గురువు ఇక్కడే ఉంటేనే మనం రక్షిస్తారు, మనం గురువుని అడిగితేనే రక్షిస్తారు, ఇలా ఉండదు. ఎక్కడ బాబా, ఎక్కడ సముద్రం, ఎక్కడో మునిగిపోతున్న పడవని ఎలా కాపాడగలుగుతారు, ఎక్కడ ఈ హరిశ్చంద్ర గుట్ట, బాబా షిరిడీలో కూర్చొని ఉన్నారు, హరిశ్చంద్ర గుట్టకి దాహం అని నాన్న చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్న సమయంలో అక్కడ మళ్ళీ బిల్లుడుగా కనపడి చెప్తూ ఉన్నారు. గురువు అనేవాడు ఎలా చేస్తాడు అంటే మన ఊహకు కూడా అందదన్నమాట, మన ఊహకు కూడా అందదు. అంటే మనం ఒకసారి శరణాగతి చెందితే మన బాధ్యతని ఆయన తీసుకుంటాడు. కాకపోతే మనం అట్లా పూర్తి శరణాగతి చెంది మనం ఉండం, అవసరానికి ఏదో స్వామి నీ తర్వాతే అయితే బాబా నువ్వు చేస్తేనే అంటూ ఉంటాం. మళ్ళీ పక్కకు వచ్చిన తర్వాత మన ప్రవర్తనతోనే ఉంటుందన్నమాట. అందుకని ఎవరైతే అట్లా పూర్తి శరణాగతి చెంది ఉంటారో గురువు మాత్రం ఆయన దృష్టి ఎప్పుడు. కనుకే మనం ఎన్నిసార్లు చెప్పుకున్న ఆ బాబా యొక్క లీల, తల్లి బిడ్డను మర్చిపోయినా కానీ ఆయన మర్చిపోలేదని చెప్పుకోవడానికి గురువు ఎలా ఉంటాడో చెప్తూ ఉంది. కొరిమిలో పడిపోతున్న బిడ్డను తీసుకున్నా, లేకపోతే వర్షం పడుతూ ఉంటే హడావుడిగా బిడ్డను మర్చిపోయి అక్కడ బిడ్డను పెట్టామనే విషయం మర్చిపోయి పొలం పనిలో వర్షం తప్పించడానికి వెళ్ళినా కానీ అక్కడ బిడ్డను తీసుకుని ఎవరు కాపాడుతూ ఉన్నారు, బాబా కాపాడుతూ ఉన్నారు. అంటే గురువు యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అంటే ఆయన ఎక్కడ ఉన్నా కానీ తన భక్తుల్ని ఎలా రక్షించుకుంటూ ఉంటారు అనేది. అందుకని ఇక్కడ స్వామి కూర్చొని ఉన్నట్టుగా ఉంది ఇంట్లో, కానీ వీళ్ళు పూజా సామాగ్రి తేవాలని వెళ్ళిన భక్తులకి ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, అంటే ప్రమాదకరంగా ఉన్నప్పుడు ఆయనే ఆ బస్సుకి వీళ్ళకి మధ్యలో అడ్డుపడి అంతటి తీవ్ర ప్రమాదం, బస్సు ఏదో సడన్గా ఆపినట్టుగా ఆగిపోయిందట. అట్లానే స్వామివారు ఈ శ్రీశైలం వచ్చిన కొత్తలో మొదటి సంవత్సరం స్వామివారికి మొదటిసారిగా పుట్టినరోజు వేడుకలు చేయాలనుకున్నప్పుడు, అంటే వచ్చిన కొత్తలో ఈ కొద్దిమందే కదా భక్తులు, అప్పుడు బీఆర్కే గారు, తర్వాత అక్కడ ఉన్న వీళ్ళు కొంతమంది అనమాట. సో బీఆర్కే గారు అప్పుడు గుంటూరులో ఉండేవారు. గుంటూరు మెయిన్ అనమాట వాళ్ళది, ఈ అసలు జన్మస్థలం అదంతా. శ్రీశైలం ప్రాజెక్ట్లో జాబ్ చేస్తూ ఉన్నా కానీ అప్పుడు స్వామివారి వాళ్ళ బంధువు అయినటువంటి వారితోటి ఈరోజు మనం శ్రీశైలానికి కావాల్సిన వాటికి వెళ్దాము, అయితే నువ్వు ఒక పని చెయ్యి, ఆశ్రమానికి 2 సంచుల నిండా కూరగాయలు తీసుకొని రా అని చెప్పారట. సరే అతను గుంటూరులో స్వామివారి దర్శనానికి సాయంత్రం శ్రీశైలం బస్సు ఎక్కుదామని ఇక ఆ కూరగాయలు అవి కొని ఇక ఆ కూరగాయలు తీసుకొని వస్తూ ఉన్నారట. స్పీడ్గా సైకిల్ అని తొందరగా వెళ్ళిపోవాలి అని వస్తూ ఉంటే అది సన్న రోడ్డు, ఆ ప్రదేశంలో, ఇదంతా ఎక్కడ గుంటూరులోనే, ఆ ప్రదేశంలో ఆయన కూరగాయలు తీసుకొని స్వామీజీ ఆశ్రమానికి తీసుకువెళ్ళాలి సాయంత్రం అని, త్వరగా వెళ్ళాలి అని చెప్పి వస్తూ ఉంటే వెనకేమో ఒక పెద్ద లారీ బస్సు వస్తుందట.
దాన్ని తప్పించుకోవాలంటే ఇప్పుడేమో ఇతని త్వరగా వెళ్ళాలని చెప్పి బాగా స్పీడ్గా తొక్కుతూ ఉన్నాడు, డౌన్కి వెళ్తూ ఉన్నాడు. అది నేరో రోడ్డు, వెనకేమో బస్సు వస్తూ ఉంది. సరే అది ఎట్లా కూడా తప్పించుకొని పక్కకి వెళ్దామంటే ఎదురు నుంచి అక్కడ ఒక వేరే వెహికల్ని ఓవర్టేక్ చేసిన లారీ వస్తుందట. సరే పక్కకి తప్పుకుందామంటేనేమో పక్కన చెరువు. ఇప్పుడు కదలకపోతే వెనక బస్సు కొట్టేస్తుంది, తప్పుకుంటే చెరువులో పడతాం. అలానే ముందుకెళ్తే ఎదురు ఓవర్టేక్ చేసిన బస్సు ఇట్లా వస్తూ ఎదురు లారీ వస్తూ ఉంది. ఇప్పుడు ఎలా ఉంచండి, ఎలాంటి సిచ్యువేషన్ ఇరుక్కున్నారో అని సడన్గా బ్రేక్ వేద్దామని చెప్పి బ్రేక్ వేస్తే టక్కని బ్రేక్స్ కట్ అయిపోయాయట. ఒక్కోసారి సైకిల్ చూడండి, మనకి డౌన్లో వెళ్ళేటప్పుడు కనుక మనం సైకిల్ బ్రేక్స్ గట్టిగా వేస్తే ఆ లివర్ కట్ అయిపోతుంది. పైగా హ్యాండిల్కి ఏంటి 2 కూరగాయల సంచులు బరువు, స్లోప్లో వెళ్తూ ఉన్నాడు, వెనక ఇది జరుగుతూ ఉంది. ఆ బ్రేక్స్ వేయగానే టప్ అని శబ్దంతో తెగిపోయేసరికి ఇంకా అయిపోయింది అనుకున్నారట. అనుకున్న మరుక్షణం అట్లా ఎవరో సైకిల్ని పట్టుకొని ఆపేసినట్టుగా సైకిల్ ఆగిపోయిందట. అంటే నిలబడే ఉంది, సైకిల్ని ఎవరో వెనక నుంచి గట్టిగా బలంగా పట్టుకున్నట్టుగా ఆగిపోయిందట. అతనికి ఏం అర్థం కాల, ఏదో జరిగింది, ఏదో మిరకల్ జరిగింది. ఇప్పుడు వెళ్ళిపోయే డౌన్లో స్లోప్లో వెళ్ళిపోతున్న సైకిల్, బ్రేక్లు వేస్తే ఆగని సైకిల్, ఈ ఎవరో పట్టుకొని ఆపితే మనకి తెలుస్తుంది కదా, పట్టుకొని ఎవరైనా మనం నేర్చుకున్నప్పుడైనా సరే మనం పట్టుకుంటే మనకి తెలుస్తుంది పట్టుకున్నట్టుగా. అట్లా సైకిల్ని పట్టుకొని ఆగిపోయిందట. అతను ఏదో ఇక దేవుడి దేవుల ప్రాణం నిలిచింది, ఏదో జరిగిందని చెప్పి ఇక ఆనందంలో ఆ కంగారులో ఇక కూరగాయలు తీసుకొని సాయంత్రం శ్రీశైలం బస్ ఎక్కి పొద్దున శ్రీశైలానికి వెళ్ళారట. శ్రీశైలానికి వెళ్ళి స్వామివారి దర్శనానికి వెళ్ళగానే స్వామివారి మొహంలోకి మొహం పెట్టి ఒక నవ్వు నవ్వారట. అర్థమైపోయింది ఇతనికి, స్వామి మీరేదో నేను మామూలు మా బీఆర్కే గారు చెబితే ఏదో సామాన్య సాధువు అనుకున్నాను, నువ్వు సామాన్య సాధువు కాదు, నువ్వు మహాత్ముడివి అని. అంటే అప్పటి వరకు మనం చూడనప్పుడు ఏముంటుంది, భావం అట్లానే ఉంటుంది. ఇప్పుడు నిజంగా మహాత్ములు చూస్తే మనకు అనిపిస్తుందండి, వీళ్ళని చూస్తే. అక్కడికి వెళ్ళిన తర్వాత అతనికి కలిగిన అనుభవంతో అంటే తన ప్రాణం పోయింది, అసలు నిలవడానికి ఛాన్స్ లేదు. అంటే అంత స్లోప్లో సైకిల్ జారిపోతూ ఉండి బ్రేకులు తెగిపోయి పక్కకి వెళ్తే చెరువులో పడతాడు, ఎదురు వస్తే లారీ గుద్దుకుంటుంది, ఇటు ఆగితేనేమో బస్సు గుద్దుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దాన్ని ఎవరో పట్టి ఆపేసినట్టు ఆపి తనకి ఏ ఆపద జరగకుండా ఇక్కడ స్వామివారి అనుగ్రహంతో అంటే శ్రీశైలం వెళ్ళాలి, స్వామి ఆశ్రమానికి, స్వామి పుట్టినరోజుకి వెళ్ళాలి అని మొదటిసారిగా ఆయన దర్శనం చేసుకోబోతున్నాము అంటే బీఆర్కే గారు చెప్పారు. వాళ్ళ బంధువులు కదా ఆయన చెప్పి సాయంత్రం ఆయనతో పాటు వెళ్ళాలని బీఆర్కే గారు చెప్పారని ఆనందంలో అవన్నీ తీసుకొని వెళ్ళాలి, కూరగాయలు అవన్నీ అని చెప్పి వెళ్తున్నందుకు స్వామివారు అతన్ని ప్రాణాపాయం నుంచి అట్లా రక్షించారనమాట. అంటే గురువు యొక్క అనుగ్రహం పొందటం ఎంత ముఖ్యమో జీవితంలో, అది ఒక్కటి ఉంటే చాలనిపిస్తుంది. ఆ స్పర్శ లేనప్పుడు మిగిలినవన్నీ కావాలనిపిస్తుంది మనకి. అవి ఆ గురువు యొక్క స్పర్శ లేనప్పుడేమో మిగిలినవన్నీ ఉంటే మనం హాయిగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అనుకుంటాం. కానీ కాదని తెలుస్తూనే ఉంటుంది మన అనుభవాలు. మన ముందున్న వాళ్ళు ఎన్ని సంపాదించుకున్నా ఎన్ని ఉన్నా కానీ అన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. వాళ్ళు దీనివల్ల పొందింది ఏం లేదంటే మిగిలిన వాళ్ళకంటే కొంచెం బాగా తినగలుగుతారు, దానివల్ల ఇంకొన్ని రోగాలు వస్తాయి. మిగిలిన వాళ్ళకంటే ఎక్కువ తిరగలుగుతారు ఇంకో రకంగా. అంటే చూడండి, మితంగా ఉండేవాడికి రకరకాల రోగాలు ఉండవు, అదే గమ్మత్తు. కానీ ఇవన్నీ ఉంటే బాగుంటాం, ఇవన్నీ ఉంటే బాగుంటాం అనుకుంటాం మనం. కానీ గురువు దగ్గర ఒక అనుగ్రహం పొందితే ఎక్కడ ఉన్నా కానీ ఆయన రక్షణ ఎలా పనిచేస్తుందో చూస్తే కానీ మనకి ఇట్లాంటివి అర్థం కాదనమాట. అలానే స్వామివారు ఎవరైనా కానీ సాధన చేసిన వాళ్ళైనా సరే ఒక్కోసారి కొన్ని బలహీనతల వల్ల మళ్ళీ ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే కింద పడిపోవాల్సిందేనట. రాజమండ్రిలో విశ్వేశ్వరరావు గారు ఉండేవారట. ఆయన గత జన్మలో హిమాలయాల్లో గొప్ప సాధకుడు, ఒక యోగి లాంటి వాడు, గొప్ప సాధనలో ఉన్నవాడు. ఆయన తనకున్న కొన్ని బలహీనతల వల్ల ఈ జన్మలో రాజమండ్రిలో విశ్వేశ్వరరావు గారిగా జన్మించారు. అంటే సాధనా పురుషుడే. ఎందుకు అలాంటి స్థితికి వచ్చారు, ఇది ఎవరు రూఢి చేశారంటే స్వామివారే చెప్పారట. అతను అక్కడ సాధన చేస్తూ ఉండి ఆ ఆశ్రమానికి అధిపతిగా అంటే నెక్స్ట్ అధికారిగా తాను రావాలని, ఆ ఆశ్రమానికి అధిపతి అవ్వాలని తను కోరుకున్నాడు సాధకుడిగా ఉంటూ. నిజంగా మనం ఏం చేయాలి, ఎవరైనా కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఆధ్యాత్మిక అనుభూతిని అంటే అసలైన ఆత్మ దర్శనమో లేకపోతే ముక్తో ఆత్మజ్ఞానం ఏదైనా మనం పరమ లక్ష్యంగా చెప్తాం, అది పొందాలనుకోవాలి. కానీ అక్కడికి వెళ్ళి నేను ఈ ఆశ్రమానికి
ఉత్తరాధికారిని కావాలి, ఇప్పుడున్నాను వెళ్ళిపోగానే నేను చేజెక్కించుకోవాలి ఇలా అనుకున్నాం అనుకోండి, అసలు మనం అక్కడ దాకా వెళ్ళటం దీనికి ఇంకా మళ్ళీ అక్కడికి ఇలాంటి చిన్న కోరికలే ఉన్నాయి అనుకోండి. ఏదో రాజ్యానికి రాజు కావాలంటే అది వేరు, నేను ఆశ్రమానికి నేను ఇది కావాలి అని ఇలా అనుకోవటం వల్ల, దాన్ని కాంక్షించడం వల్ల అక్కడ వచ్చిన తేడాల వల్ల అతను ఇప్పుడు ఈ స్థాయికి పడిపోయి మామూలుగా అట్లా ఈ విశ్వేశ్వరరావు గారిలా జన్మించారట. అయినప్పటికీ కూడా స్వామివారితో సంబంధం ఉండేది. ఇతను ప్రత్యేకంగా ఎక్కడన్నా స్వామివారిని అంటే ఆ సాధన ఇంకా కొనసాగుతూ ఉంది. చూడండి గమ్మత్తు, అక్కడి నుంచి ఆ గొప్ప స్థితిలో నుంచి మామూలు వాడిగా ఇలా జన్మ తీసుకున్నా కానీ ఇంకా యోగ సాధన కొనసాగుతూనే ఉంది. అందుకని అతను ధ్యానం ఇవన్నీ బాగా చేసుకుంటూ ఉండేవారట. స్వామిని స్మరించి ఆయన ధ్యానం చేసుకున్నా కానీ స్వామి ప్రత్యక్షంగా నిలబడి దర్శనం ఇచ్చేవారట ఆయనకి. అంటే అంత సాధన పురుషుడే, కానీ బలహీనతలు ఉంటే ఏమవుతాయంటే పైనుంచి కూడా కింద పడిపోతూ ఉంటారు. కేవలం అక్కడ తన ఏ ఆశ్రమంలో ఉండి తన సేవ చేస్తూ సాధన చేస్తూ ఉన్నాడో ఆ ఆశ్రమానికి తాను నెక్స్ట్ ఉత్తరాధికారి అవ్వాలనుకున్నాడు. ఇట్లా ఉన్నప్పుడు ఈ రాజమండ్రిలో సరే ఒకసారి ఆయన భార్యతో కలిసి భద్రాచలం వెళ్ళారట. భద్రాచలం వెళ్ళినప్పుడు భద్రాచలంలో రామాలయం అవన్నీ దర్శనం చేసుకొని ఆ తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటే అపాయం 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 అని 3 సార్లు వినపడిందట. ఇదేంటి గమ్మత్తుగా ఉంది, అక్కడ చూస్తే ఏమీ లేదు, ఎవరూ లేరు, కానీ తమ చుట్టూ ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది, అపాయం అపాయం అంటూ ఉన్నారు అని. అంటే ఇతను సాధనలో ఉన్నాడు కానీ తెలుస్తూ ఉన్నాయి, ఇలా వినపడుతూ ఉన్నాయి. అంటే ఇంకెవరు ఉన్నారా అని చూస్తే అక్కడ ఎవరు కనపడట్లేదు. సరే తన భార్యను తీసుకొని రాజమండ్రి వచ్చేసారన్నమాట భద్రాచలం నుంచి. వచ్చిన తర్వాత అప్పుడు ఆవిడకి ఏదో అక్కడి నుంచి వచ్చిన తర్వాత అపాయం అపాయం అక్కడ విన్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నాయి, అంటే హార్ట్ స్ట్రోక్ రాబోతుంది అని తెలిసిందట. అందుకని తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించి అంతా చేసి వాళ్ళు ఎంత చేసినా కానీ ఇంత చెప్పారంట, ఏమండి మేము చేయాల్సినంత చేశాము కానీ అవకాశం లేదు, మీరు చెప్పాల్సిన అందరికీ చెప్పుకోండి, పిలిపించుకోండి అన్నారట. అనేసరికి ఇతను కంగారు పడిపోయాడు. ఎంత సాధన పురుషుడైనా మరి భార్యకి ఆపదలో ఉంది, ఇప్పుడు ఇది ప్రాణగండము, ఇక డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, హార్ట్ ఇది పైగా అతనికి ముందే వినపడిందిగా. పోనీ డాక్టర్లు ఒక్కటే చెప్పారనుకోండి సరేలే అనుకోవచ్చు, కానీ అతను భద్రాచలంలో ఉన్నప్పుడు అక్కడ కూర్చొని ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర ఉన్నప్పుడే ఆయనకి అపాయం అపాయం అని హెచ్చరిక వినపడింది. సరే అక్కడి నుంచి ఇంకా కంగారుగా ఇంటికి వచ్చేసి రాజమండ్రి వచ్చేసి భద్రాచలం నుంచి రాజమండ్రి వచ్చి చెక్ చేస్తే ఆవిడకి హార్ట్ ఇక ఆల్మోస్ట్ అని ఎండ్లను ఉందన్నమాట. సరే కూర్చొని స్వామిని స్మరించి కొంచెంసేపు ధ్యానం చేశారట. స్వామి దర్శనం ఇచ్చారు ఆయన ముందు. ఈ స్వామి అక్కడ ఉన్నప్పుడే దర్శనం ఇచ్చి ఏంటి సంగతి అన్నారట. స్వామి ఆవిడ ఆపదలో ఉంది, మరి ఏమైనా చేయాలి కదా మీరు అన్నారట. అంటే సరే స్వామి అన్నారట, సరేలే ఒక 5 సంవత్సరాలు ఇస్తాను అన్నారట. చూడండి అసలు నిజంగా 5 సంవత్సరాలు ఇస్తాను అన్నారట. స్వామి మీరు 94 నుంచి 92 అనుకుంటా, అప్పుడు 92 నుంచి 5 సంవత్సరాలు ఇస్తాను, 97, నేను 94 రిటైర్ అవుతాను, మరి 3 సంవత్సరాలు అయిన స్వామిని రిటైర్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలు ఇవ్వండి అన్నారట. అని చెప్పి లెక్కలు వేసుకుంటూ ఉన్నారు. 92లో నేను ఇంకా 2 సంవత్సరాలు రిటైర్ అవుతాను 94కి, ఆ తర్వాత 3 ఇయర్స్, మీరు 92లో 5 ఇయర్స్ ఇస్తాను 97 స్వామి, మరి 5 సంవత్సరాలు గడ్డ సరిపోదు, 10 ఇవ్వండి అన్నారట. 10 సంవత్సరాలు ఇవ్వండి అంటే స్వామి నవ్వారట. అని లేదు 5 అన్నారట. స్వామి నేను 5 అడుగుతున్నాను, మీరు 10, నేను 10 అడుగుతున్నాను, మీరు 5 అంటున్నారు, కొన్ని మధ్య మార్గం ఇవ్వండి అన్నారట. అనేసరికి అంటే బేలాడుతున్నారు స్వామితో, ఆవిడకి ఇంకెంత పెంచాలి అని. అంటే చూడండి మనం ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఏ తల్లి గర్భాన ఏ బిడ్డను ఉంచాలన్నా, ఎప్పుడు ప్రాణం ఇవ్వాలన్నా, మా అక్కలు కూడా చేతిలో చూసుకున్నా, బాబా చేతిలో చూసుకున్నా, వాడు కేవలం పోయిన వాడిని రక్షించడం కోసం స్వామి పాదుకలు తీసుకెళ్ళి పెట్టినందుకు స్వామి తిట్టినా కానీ వాడిని మళ్ళీ వాడి విశ్వాసాన్ని కాపాడటం కోసం వాడికి మళ్ళీ ప్రాణం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆవునో ఎద్దునో పో అని చెప్పి దాన్ని ఉత్తమ జన్మనిచ్చారు. అంటే మనకి కనపడే ఎక్కడి నుంచి వస్తారు ఎక్కడికి పోతారని మనకి తెలియదు, కానీ ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళకి తెలుసు, ఎక్కడికి పంపించాలో వాళ్ళకి తెలుసు అనమాట. అట్లా ఇక్కడ స్వామి 5 చాలవు,
10 అన్నాడు. లేదు కుదరదు అన్నాడు. కాదు కాదు స్వామి ఎట్లా కొట్లా మధ్య మార్గంగా పోండి, బాబా దగ్గర కనుక మనకి తీసుకొస్తారు. వాడు ఇంత అంటున్నాడు, నేను ఇంత ఇస్తానండి అంటే కాదు మధ్య మార్గంగా పోండి అని బాబా చెప్పినట్టు ఇక్కడ ఈయనేం అడుగుతున్నాడు, నేను స్వామి 10 ఏళ్ళు అడుగుతున్నాడు. కాదు 10 ఏళ్ళు కాదు 5 ఇస్తానన్నారు. అంటే కాదు స్వామి నేను 94 రిటైర్ అయిపోతాను, తర్వాత 3 సంవత్సరాలు ఉంటుంది, కనీసం ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వండి అంటే కాదు కాదు మధ్య మార్గం ఇవ్వండి అంటే ఇక స్వామి అనుగ్రహించినవి అంతర్ధానం. అంటే ఆయన చూడండి, ఆయన ధ్యానం చేస్తే ఎంత గొప్ప సాధన పురుషుడు అయి ఉండాలి. కానీ బలహీనతలు అక్కడికి వెళ్ళి సాధన చేస్తే కూడా నేను దానికి వెళ్ళాలి దీనికి వెళ్ళాలంటే మనం సాధనలో ఏది పొందాలి అంటే ఏది పొందితే ఇక ఏమి కావాలనిపించదో, ఏది తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవాలనిపించదో, ఏది పొందితే ఇక మరణం అంటూ భయం ఉండదో, ఏది పొందితే ఎప్పుడూ ఉంటామని మన తత్వం తెలుస్తుందో అలాంటిది పొందాలి. కానీ ఆ మార్గంలోకి వెళ్ళి నాకు ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో కూర్చొని పొద్దున్నే మంచి ఇడ్లీ తినాలి, లేకపోతే సాయంత్రం కాఫీ కావాలి ఇలాంటివి కోరుకుంటూ, లేకపోతే ఇక్కడున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళ చేత నేను గొప్పగా నమస్కరింపబడాలి, వాళ్ళు నాకు పాత పూజ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఏ ప్రయోజనం ఉండదు. వెళ్ళింది దేనికోసం? ఉత్తమోత్తమైన ఫలితాన్ని పొందడానికి అంటూ ప్రయత్నం కోసం వెళ్ళి చిన్న చిన్న వాటికి ఈ వ్యామోహాలకి లోనైనట్టుగా ఉంటుంది. వాటి కోసం అయితే బయట కొట్టుకుంటే హాయిగా అదే పొందుతారు కదా. సరే స్వామి ఇక మధ్య మార్గంగా పోండి అయినందుకు 7 సంవత్సరాలలాగా ఆయన నిర్ధారించి ఇక స్వామి అంతర్ధానం అయ్యారట. సరే ఆ తర్వాత సడన్గా ఆమెకి ఒక్కసారిగా కొద్ది నిమిషాల్లోనే ఇక డాక్టర్లు చెప్పారు కదా, హాస్పిటల్ రూమ్లో ఇదంతా డాక్టర్లు చెప్పారు కదా, ఇక వీడికి బతకడం కష్టం, మీరు పిలిపించేసుకోండి అని. ఆవిడ కొన్ని నిమిషాల్లోనే స్వామి ఎప్పుడైతే దర్శనం ఇచ్చి ఆవిడ ఆయుష్ని పెంచారో మళ్ళీ ఆవిడ మామూలుగా లేచినారట. డాక్టర్లు అందరూ విస్తుపోయారు, ఇది ఎలా సాధ్యం, అసలు బ్రతకడానికి అవకాశమే లేదు, కానీ నార్మల్గా లేచి ఈవిడ మళ్ళీ మామూలుగా ఉంది అని అనుకున్న తర్వాత సరే వాళ్ళు ఇక కొన్ని రోజులు మామూలుగా ఉన్నారు. ఉన్న తర్వాత సమయం దగ్గరికి వస్తూ ఉంది, 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక స్వామి ఇచ్చిన గడియల దగ్గరికి వస్తున్న 7 సంవత్సరాలు 99కి వస్తూ ఉన్నారనమాట. సరే వీళ్ళు అనుకున్నారట, ఈ విశ్వేశ్వరరావు గారు ఆయన భార్య వీళ్ళిద్దరూ కూడా ఎట్లయినా సరే ఆ సమయం అంతా కూడా మనం స్వామి సన్నిధిలో గడపాలి, అంటే ఏదో ఒక విధంగా మళ్ళీ ఆయన అనుగ్రహిస్తారనో లేకపోతే పోయేది అక్కడే పోదాం అనుకున్నారో ఏదైనా కానివ్వండి అని అనుకొని స్వామీజీ యొక్క పర్మిషన్ అడిగారట. స్వామీజీ వచ్చే ఆశ్రమంలో ఆ సమయంలో ఉంటామంటే అది తెలియంది కాదు కదా. ఓ అలాగే అన్నారట. 99 అంటే స్వామి బాగా తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నారు. అట్లా అన్నారట. అంతా వాళ్ళకి పర్మిషన్ జరిగింది ఆశ్రమంలో వచ్చి స్వామితో ఉండటానికి. కానీ తీరా అట్లా వెళ్దాం అనుకునేసరికి వాళ్ళు ఎందుకో అంటే నిర్ణయం, విధి నిర్ణయం, స్వామి తెలియక కాదు కదా చెప్పింది, మీరు వస్తానంటే రండి అన్నారు. కానీ వాళ్ళు కాశీ వెళ్ళారట. కాశీ వెళ్ళి వాళ్ళకి తెలుసు సమయం ఆసన్నమైంది, స్వామి ఇచ్చిన గడియల దగ్గరికి వచ్చాయి, అయిపోతూ ఉందని తెలిసినా కానీ సరే ఎట్లా అంటే విధి అలా ఉంటుంది. అట్లా కాశీ వెళ్ళి కాశీలో అక్కడ ఆ ఘాట్లో అవన్నీ చూస్తూ అక్కడ ఎవరో ఒక మహాత్ముడి సమాధి ఉంటే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆవిడ పడిపోయారు సడన్గా. సడన్గా పడిపోయేసరికి ఈయన కంగారు పడి అక్కడ చెక్ చేస్తే ఏం లేదు మామూలుగానే ఉందన్నారట. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే సాయంత్రం అదే రోజు సాయంత్రం స్వామి ఇచ్చిన సమయం అయిపోయింది, ఆవిడ వెళ్ళిపోయింది. చూడండి కాశీలో వెళ్ళిపోయింది. కాశీలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఈ సదానంద స్వామి అట్లా స్వామి సేవకులు, స్వామి దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళందరూ ఒక 15 మంది దాకా ఉన్నారట ఆ రోజు అక్కడ కాశీలో, అంటే వీళ్ళతో పాటు. కానీ ఎవ్వరికి ఒక్క మంత్రం కూడా గుర్తు రావట్లేదండి. ఏమన్నా అక్కడ చేయాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ ఈయనకి మాత్రం ఒక్క గురువు యొక్క నామమే గుర్తుందట. స్వామివారి నామం ఒకటే, ఓం భగవతే శ్రీ పూర్ణానందాయ, ఈ ఒక్క నామమే అతని నోటికి వస్తుందట. ఆ ఒక్క నామంతో వాళ్ళు కార్యక్రమం అంతా చేసి అట్లా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. అంటే ఒకే జన్మలో మళ్ళీ ఆయుష్ని పెంచటం మనం శ్రీగుడి దగ్గర చూస్తాం. వాడి నెక్స్ట్ జన్మలో నుంచి 30 సంవత్సరాలు మళ్ళీ ఈ జన్మలోకి తీసుకొచ్చాం. బ్రహ్మతో ఆయన బ్రహ్మలిఖితం మరి మార్చడం కుదరదంటారు కదా. అంటే ఆయన అనుమతితోనే మేము వాడి వచ్చే జన్మలో 30 సంవత్సరాలు ఇక్కడ ఇందులోకి మార్చామన్నారు. అట్లా ఇక్కడ స్వామి దగ్గర ఏమో స్వామి 5 చాలు కనీసం 10 అన్నా ఇవ్వండి అన్నారట. రిటైర్ అయిన తర్వాత మరీ 3 ఏళ్ళనా అని స్వామి నవ్వారట. అట్లాగా
మన ఊహకందని అద్భుతమైన అనుభవాలు అన్నమాట ఇవన్నీ కూడా. వింటూ ఉంటేనే గురువు యొక్క అనుగ్రహం పొందటం ఎంత ముఖ్యం. గురువు మన జీవితంలో ప్రతి ఆలోచన ఆయన చుట్టూ తిరిగేట్టుగా ఉండాలి. ఇందాక మనం ఫస్ట్ సూక్తులు చెప్పుకునేది కూడా మన సాధన అంతా కూడా ఆయన్ని స్మరించడం, ఆయన గురించి చింతన చేయటం, ఆయన గురించి మాట్లాడటం, ఆయన గురించి వింటమే కనుక అయ్యి మనం ఆ లీలల్లో కనుక మనం అట్లా లయించగలిగితే, వాటిలో భాగం అయిపోగలిగితే మనం ఇంకేం కోరనవసరం స్థితి మనకి ఆయన ఇస్తానంటున్నారు. అదే మనకి ఇస్తానంటుంది. అంటే ఉత్తమోత్తమైన తేలికైన సాధన. అయ్యో మేము అవి చేయట్లేదు, ఇవి చేయట్లేదు, బాబా ఏం చేశారు, బాబా హోమాలు చేశారా, యజ్ఞాలు చేశారా, తన గురువు మీద దృష్టి పెట్టి ఇక అదే పనిగా ఉన్నారనమాట. అది అద్భుతమైన ఈ లీల. అంటే ఇందులో స్వామి ఇట్లా జన్మని మళ్ళీ పునర్జన్మలాగా ఇవ్వటం, ప్రసాదించడమే కాకుండా సాధన చేసుకునే వాళ్ళలో ఉండే కొన్ని బలహీనతలు ఉన్నా కానీ వాళ్ళు ఎంత హిమాలయాల్లోకి వెళ్ళి ఉత్తమమైన సాధన చేస్తూ ఉండి కూడా అటువంటి స్థితి నుంచి కూడా ఎక్కడికైనా పడిపోవటానికి ఎంత అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే యోగ సాధన అనేది కొనసాగుతుంది అని చెప్పడానికి అతను ఈ జన్మలో కూడా మళ్ళీ అంతటి యోగ సాధన, పైగా స్వామివారి పట్ల భక్తి, అంతేకాకుండా స్వామివారిని ధ్యానం చేస్తే ఆ సమయంలో మళ్ళీ స్వామివారు ఎప్పుడు చేసినా కానీ అలా కనపడి దర్శనం ఇచ్చేవారట స్వామి. అలాంటి స్థితి ఆయనకి కలిగింది. అలానే హైదరాబాద్ రాజమండ్రిలోనే ఎక్కడో ఒక రామచంద్రారెడ్డి గారని ఉండేవారు అనమాట. ఆయన కూడా ఎంతో కాలంగా స్వామిని సేవించి పాపం 95 నుంచి 97 అక్కడికి వచ్చేసరికి బాగా అనారోగ్యం వచ్చేసి హైదరాబాద్లో ఉంటూ ఉన్నారట. ఎలాంటి అనారోగ్యం అంటే తన పనులు కూడా తను చేసుకునే స్థితిలోకి వచ్చేసి మంచాన్ని పడిపోయాడు, కదలటానికి కూడా లేదు. అలాంటి సమయంలో అక్కడే ఉంటే ఎప్పుడు స్వామిని స్మరించుకుంటూ ఉండేవారట. ఇక స్వామి కూడా 99కి వచ్చేసరికి ఎట్లా ఉన్నారు, ఇక ఆయన తన అవతారాన్ని చాలించడానికి నిర్ణయించుకున్నారు. మరి ఆయన దేహం కూడా స్పందించట్లేదు, ఎన్నో రకాల ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే గమ్మత్తు, ఈ మొత్తాన్ని నడిపించగలిగిన వాడు, ఇప్పుడు మనం ఇన్ని లైన్లు చెప్పుకున్నాం, వేరే వాళ్ళకి అలా ప్రాణదానం చేయగలిగిన వాడు, లేకపోతే పునర్జన్మ ఇవ్వగలిగిన వాళ్ళు, అయితే వాళ్ళ అవతారం చాచడానికి ఏదో ఒక కారణం కావాలి. రమణ భగవాన్ తీసుకున్నా, వీళ్ళని తీసుకున్నా ఏదో ఒక కారణం. అంతేకాకుండా వాళ్ళ భక్తులు అనుభవించడం యొక్క బాధలన్నీ తీసుకొని వీడు అనుభవించేవాళ్ళు కనుక అట్లా ఈ స్వామివారు కూడా ఇంకా బాగా తీవ్ర అనారోగ్యంగా ఉంటే స్వామివారి విశ్రాంతి తీసుకుంటారని చెప్పి హైదరాబాద్ ఒక భక్తుడింటికి తీసుకొచ్చారట. స్వామివారు అక్కడ ఉన్నప్పుడు ఇతనికి తెలిసింది స్వామివారు ఇక్కడికి వచ్చారని. కానీ ఇతను మంచంలోంచి కదలేని స్థితి, తన అవసరాలకు కూడా లేవలేని స్థితిలో పాపం తాను ఉన్నాడు. అయ్యో స్వామిని దర్శించలేకపోతున్నాను, స్వామిని చూడాలనుకున్నాను అని ఇంకా తపన పడుతూ ఉంటే స్వామికి తెలుసు కదా. స్వామి ఒకరోజు ఆయనే ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నారు అంటే దేహపరంగా ఉండి కూడా స్వామి అన్నారంట, కారు సిద్ధం చేయండి, మనం తన దగ్గర రామచంద్ర రెడ్డి దగ్గరికి వెళ్దామన్నారట. స్వామి అతను పైన 2వ అంతస్తులో ఉంటాడు, పైగా మీరు ఇప్పుడు పరిస్థితి కూడా బాగాలేదు, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్ళటం, పైగా మెట్లెక్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళినా కానీ కారులో వెళ్తారు అక్కడ దాకా, కానీ వాళ్ళ ఇంటికి పైకి వెళ్ళాలంటే అంటే ఆయన కరుణామూర్తి, ఆయన ఏమనుకున్నారు, అక్కడికి వెళ్ళి కింద నుంచే చూద్దాంలే పద అన్నారట. చూడండి అట్లా అనుకున్నారు, అట్లానే వెళ్ళారు. ఆ రోజే పాపం అతనికి తీవ్రమైన అనారోగ్యం, ఊపిరందని పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత స్వామి వచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి అనుగ్రహించిన తర్వాత అతనికి దానిలోంచి కోరుకున్నారనమాట. కానీ ఆ సమయంలో స్వామి తీవ్రంగా ఆ ఊపిరందని స్థితి, అంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా భక్తుల యొక్క తల్లి అక్కడ ఈ బాధలో ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఢిల్లీలో ఉన్న స్వామి ఒక్కసారిగా ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారు అంటే శరీరం అంతా ముడతలు పడిపోయి అసలు ఈయన మా స్వామేనా అని గుర్తుపడటానికి వీలైనంత స్థితిలోకి వెళ్ళిపోయారు. అట్లానే ఇక్కడ కూడా అయింది. మళ్ళీ స్వామి వచ్చేసిన తర్వాత అతనికి ఆ రోజు ఎట్లాగో అమ్మయ్య బయటపడ్డాట్లే అనుకున్నారట. అంటే మళ్ళీ సాయంత్రం అట్లానే ఒకసారి ఇబ్బంది కలిగింది. ఇంకా అతను పాపం ఆ రోజు ప్రాణం వదిలేశాడు. వదిలేస్తే భార్య ఏం చేసింది, ఆయన భార్య స్వామి మీద నమ్మకంతో ఎట్లయినా ఈయనకి మళ్ళీ బాగా, అంటే ప్రాణం పోయినట్టు కూడా తెలియటల్లా, ఎట్లయినా బతుకుతాడులే అని చెప్పి స్వామివారు ఇచ్చినట్టు విభూదంతా తీసుకొచ్చి ఆ ఒంటి మీద అంతా వేసి ఆవిడ స్వామిని ప్రార్థిస్తూ కూర్చుందట. అంటే అతనికి బాగాలేదని కూర్చుంటే అట్లా 4-5 గంటల తర్వాత ఒక్కసారిగా అతని శరీరంలో నుంచి ఏదో భయంకరమైన శబ్దాలు వినిపిస్తున్నాయట. మామూలుగా అయితే ప్రాణం పోయింది, అప్పటికి ప్రాణం పోయి 4 గంటలు అయిపోయింది. కానీ ఈ భార్య ఏమో ఊరికి ఆ ఊది, స్వామివారు ఇచ్చిన ఊది అంతా ఒంటి నిండా పూసి ఆయన మీద చల్లి
అక్కడ గదిలోనే కూర్చొని స్వామిని ప్రార్థిస్తూ కూర్చుందట. 4 గంటలు 5 గంటల తర్వాత ఆవిడకి ఆయన శరీరం నుంచి విచిత్రమైన శబ్దాలు, భయంకరమైన శబ్దాలు వినపడుతున్నాయంట. దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా అతను స్వామీజీ స్వామీజీ అనుకుంటే లేచాడట. లేచి అప్పుడు చెప్తూ ఉన్నాడు, ఏమని, యాక్చువల్గా నేను నా ప్రాణం పోయింది, నా అందులోంచి విడిపడి ఆత్మ వెళుతుంది, నా బంధువులంతా కూర్చొని చుట్టూ ఏడుస్తూ ఉన్నారు. ఆ సమయంలో నేను స్వామీజీ స్వామీజీ అని ప్రార్థిస్తూ ఉంటే స్వామీజీ వచ్చారు, వచ్చి ఆపదలో ఉన్న నా మంచం చుట్టూ తిరిగారు. నేను ఆయన పాదాలు టచ్ చేశాను. ఆ తర్వాత నాకు మళ్ళీ ఇట్లా ప్రాణం వచ్చింది. కరెక్ట్గా ఈ సంఘటన చెప్తూ ఉన్నప్పుడు అక్కడ స్వామి ఎవరింట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు కదా, ఆయన మంచం మీద నుంచి లేచి ఆ మంచం చుట్టూ తిరుగుతూ ఉన్నారట. ఇతనికి స్వప్నంలో ఏం కనపడుతూ ఉంది, స్వామి ఆయన మంచం చుట్టూ తిరుగుతున్నట్టుగా వచ్చింది. అంటే స్వప్నం కాదు, అసలు ప్రాణం పోయింది. కానీ అతనికి ఆ స్థితిలో ఆయన తన మంచం చుట్టూ తిరుగుతున్నట్టుగా కనపడుతూ ఉంది. అంటే వీళ్ళకి అక్కడ స్వామితో ఇన్ని అనుభవాలు ఉన్నవాళ్ళు కదా, వాళ్ళు అనుకున్నారంట, అంటే ఇక్కడ స్వామి మనకు అర్థం కావట్లేదు కానీ ఎవరికో ఆపదలో ఉంటే స్వామి ఏదో చేస్తూ ఉన్నారు అని వాళ్ళకి అర్థమైంది. అంటే వాళ్ళకి అంతకుముందు అనుభవాల దృష్ట్యా అట్లా స్వామివారు ఆయన మంచం చుట్టూ తిరిగిన తర్వాత, అంటే అక్కడ వచ్చిన ఈ యమదూతలను ఎవరినో ఆయన నిలవరిస్తూ ఉన్నారు, వాళ్ళు నిలవరించి మళ్ళీ ఈయనకి ప్రాణభిక్ష పెడుతూ ఉన్నారు అని. అట్లా ఆ ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ ఆయనకి ప్రాణభిక్ష పెట్టారనమాట. తర్వాత ఆయన ఈ రోజున స్వామివారి మందిరంలో ఉన్నటువంటి ఆ పంచలోహ విగ్రహం ఆయన చేయించిందే. స్వామికి ఆయన విగ్రహాన్ని చేయించే అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ మనకి ఆశ్రమంలో ఉంటుంది కదా, ఆ పంచలోహ విగ్రహాన్ని ఆయన దక్షిణగా అక్కడ సమర్పించుకున్నారనమాట. అంటే ప్రాణభిక్ష పెట్టారు. ఎట్లాంటి 5 సంవత్సరాలు కావాలా 10 సంవత్సరాలు కావాలా అడిగినవి చూసాము. పోయిన ప్రాణాన్ని తిరిగి మళ్ళీ వాళ్ళకే అనుభవం ఉండేట్టుగా, నాకు పోయింది, అక్కడ అంతా ఏడుస్తూ ఉన్నారు, నా పైన తిరుగుతూ ఉన్నాను, స్వామి వచ్చి నా మంచం చుట్టూ తిరిగారు, అక్కడ వచ్చిన వాళ్ళని ఆ దూతల్ని నిలవరించారు, తర్వాత మళ్ళీ నాకు ప్రాణం వచ్చింది, నేను స్వామీజీ స్వామీజీ అని లేచి ఆయన పాదాల మీద పడ్డాను. అప్పుడే లేచి ఇక నిజంగా అంటే ఆ జరుగుతున్నదంతా ఆయన అక్కడ చూస్తున్నాడు. అందుకని ప్రాణం వచ్చి లేచేటప్పుడు స్వామీజీ స్వామీజీ అంటూ ఉన్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు భార్యకి, స్వామీజీ స్వామీజీ అంటూ లేచాడని. కానీ అది కొనసాగుతున్న లీల కంటిన్యూ అవుతుందన్నమాట. ఆయనకి మళ్ళీ ప్రాణం రాగానే లేచి స్వామీజీ స్వామీజీ అంటూ ఉన్నారట. అట్లా ఒకే జన్మలో ఆయన ఇట్లా ప్రాణభిక్ష పెట్టడం, పోయిన ప్రాణాన్ని మళ్ళీ ప్రసాదించడం, తర్వాత కొంత ఆయుష్ని పెంచడం, ఇవన్నీ కూడా ఆయన యొక్క కరుణ శక్తి సామర్థ్యాలు. ఈ జన్మలోనే గురువు తలుచుకుంటే ఎన్ని మార్పులైనా చేయగలరు అనమాట. అందుకే గురువు తలుచుకుంటే కానిదంటూ ఏమీ లేదు. అందుకని పూర్ణ విశ్వాసంతో గురువుని సేవించడమే అన్నీ కూడా. అందుకే బాబా ఏమంటున్నారు, ఎవరైతే పూర్తిగా శరణి చెంది ఆయన మీద వదిలేస్తారో ఆయన చూసుకుంటాడు. మనం పెట్టుకొని మళ్ళీ సగం అటు సగం ఇటు మనం కొంత చేద్దాం, చేయింది గురువు చేస్తాడు అలా పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు ఎట్లా చేసుకుంటున్నావు నువ్వే చేసుకో అంటారంట. మాస్టర్ అదే మాట అంటారు. గురువు దగ్గర ఎలా ఉండాలంటే పూర్ణంగా ఆయన మీదే వదిలేయాలి. బాబు ఇది నేను చేసుకోగలను, నేను చూసుకుంటాను, నేను చేసుకోలేకపోతున్నాను మీరు అది చూడన్నారనుకో, ఆయన అంటారట మిగిలిన నువ్వు చేసుకుంటున్నావు ఇది కూడా నువ్వే చేసుకో అంటారట. అందుకని పూర్తి శరణాగతి చెందితే ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. అందుకే మనం అడిగేటప్పుడు బాబా నాకేం తెలియదు, నాకేం కావాలో నువ్వే చూడు, నాకు ఏమైనా అడగటానికి నాకు ఏది కావాలో కూడా నాకు తెలియదు, నేను అడిగేది మంచిగా చెడో కూడా నాకు తెలియదు, నేను అడిగేది శాశ్వతమో కాదో కూడా తెలియదు, నేను అడిగేది నాకు మంచిని చేస్తుందో చెడు చేస్తుందో కూడా తెలియదు. అందుకని నాకేది మంచిగా నువ్వే అది చేయి బాబా అని అడగటంలోనే మనం అలాంటి పూర్ణంగా అడిగేట్టుగా ఉండాలి. నాకేది మంచిగా నీకు తెలుసు, నువ్వు సర్వజ్ఞుడివి, నాకు ఈ క్షణంలో ఇది కావాలనిపిస్తుంది, అది మంచిగా చెడో కూడా నాకు తెలియదు, నువ్వు సర్వజ్ఞుడివి, అందుకు నేను శరణం పొందింది, కాబట్టి నువ్వు ఏది కావాలో అది చెయ్యి, నువ్వు అనుకున్నట్టుగానే చెయ్యి అని మనం ప్రార్థించగలగాలి. అలా కనుక చేస్తే ఆయన ఏవైనా చేయగల సమర్థుడు అనమాట. మళ్ళీ వచ్చేవారని చెప్తాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ కీ జై.